హలో గైస్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ శ్రవీక్ష వ్లాగ్స్. ఈరోజైతే నేను ఎగ్ పిజ్జా చేయబోతున్నాను. ఏంటంటే నా బాబు చాలా మారం చేస్తున్నాడు అన్నమాట, పిజ్జా తినబుద్ధి అవుతుంది అనేసి. సో నేను ఇంట్లో ఎగ్స్ ఉన్నాయి కదా, దాంతో వెజిటేబుల్స్ ఉన్నాయి అండ్ చీజ్ బటర్ కూడా ఉంది. సో దాంతో ఎగ్తోని పిజ్జా ట్రై చేద్దాం అనుకొని అలా ట్రై చేశాను అన్నమాట. చాలా మంచిగా వచ్చింది టేస్ట్ కూడా. సో మీకు చూపిద్దామని చూపిస్తున్నాను. ఇది ఆల్రెడీ నేను ఒకసారి చేశాను, సో బాగుంది కాబట్టి మీ అందరికీ చూపిస్తున్నాను. ఎగ్స్ బీట్ చేసేసుకొని దాంట్లో మనము కావాల్సిన వెజిటేబుల్స్, టమాటో, ఆనియన్స్, కొంచెము ఇదేంటి క్యాప్సికమ్, ఏమైనా వెజిటేబుల్స్ పిజ్జా పైన వేసేవి మనం వేసేసుకోవచ్చు. కొత్తిమీర కూడా వేసాను నేను. మంచిగా వీటిని బీట్ చేసేసుకోవడం అన్నమాట. అండ్ పిజ్జా లాగా వేసేసుకొని దానిపైన చీజ్ వేసుకోవడము. చాలా ఈజీగా ఉంటుందండి, మంచి టేస్ట్ వస్తుంది. పిల్లలకి చాలా హెల్దీ కూడా. ఇలా చేసి పెడితే వాళ్ళకి ఏం తెలుస్తుందండి పిజ్జా అనేసి తినేస్తారు, చిన్నపిల్లలు కదా. అండ్ ఏంటంటే నా వీడియోస్కి మంచి ఆదరణ అయితే వస్తుందండి, చాలా హ్యాపీగా ఉంది. 4K సబ్స్క్రైబర్స్ అవ్వబోతున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి. ప్రతి సబ్స్క్రైబర్స్కి థ్యాంక్స్ ఎ లాట్. తొందరలో మానిటైజేషన్ కూడా అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. అండ్ ఆ బీట్ చేసిన దాంట్లో నేనైతే ఉప్పు, కారం, అల్లం అలా అన్నీ వేసేసుకొని మంచిగా బీట్ చేసేసుకున్నాం అనమాట. ఇది ఆమ్లెటేనండి, వెజిటేబుల్ ఆమ్లెట్ లాగా. కాకపోతే దానిపైన నేను చీజ్ అనేది వేస్తున్నాను అనమాట టేస్ట్ కోసం పిల్లలకి. సో బటర్ వేసేసి నేను ప్యాన్ పైన దాన్ని మంచిగా వేసేసి కాల్ చేస్తాను. 2 సైడ్స్ రోస్ట్ చేసేస్తాను, దానిపైన చీజ్ వేసుకుంటాను. అండ్ మీతోనైతే నేను చాలా రోజులు అవుతుంది కదా మాట్లాడాక, లాంగ్ వీడియోస్ అనేది నేను పోస్ట్ చేయడము మానేశాను. షార్ట్స్ మీదనే కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను. దానివల్లనే నాకు సబ్స్క్రైబర్స్ కూడా కొంచెం పెరిగారన్నమాట. అండ్ ఒక వీడియో, పెళ్లి వీడియోకి అయితే నాకు 1 మిలియన్ దగ్గర 7 lakh వ్యూస్ అయితే వచ్చాయి. చాలా హ్యాపీగా అనిపించింది. అప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్ పెరిగింది యూట్యూబ్ అనేది. యూట్యూబ్ నేను స్టార్ట్ చేయడం ఎందుకు స్టార్ట్ చేశానంటే, నేను ఏ జాబ్ చేసినా అసలు కుదరట్లేదు బాబుని పట్టుకొని చేయడం అన్నమాట. ఇల్లు అండ్ నేను వర్క్ లైఫ్ని బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం అవుతుంది. బాబు చూసుకోవడము, స్కూల్స్, హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు లీవ్స్ అంత ఇవ్వరు కదా. సో నేను జాబ్ మానేశాను. సో ఖాళీగా ఉండడం ఎందుకని నేను యూట్యూబ్ అయితే ఛానల్ స్టార్ట్ చేశాను. నాకు ఇంట్రెస్ట్ ఉంది డ్యాన్స్ మీద కానీ, అదే రీల్స్ చేయడం కానీ నాకు ఇంట్రెస్ట్. అండ్ కుకింగ్ కూడా చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో దానికోసం నేను యూట్యూబ్లో ఎందుకు పెట్టద్దు అనేసి చేశాను. అండ్ మా వారి సెల్లోనే నేను చేస్తానండి. నాకైతే ప్రత్యేకంగా పెద్ద మంచి సెల్ అయితే లేదన్నమాట. మా ఆయన పాత మొబైల్లో నేనైతే వీడియోస్ తీసి పెడుతున్నాను. లాంగ్ వీడియోస్ ఇట్లా పెట్టినప్పుడైతే మా హస్బెండ్ సెల్లో నేను తీస్తాను. అండ్ నా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయండి, మీకు నచ్చుతున్నాయా? సో నచ్చితే మాత్రం ఛానల్ని ఇలానే సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీ ద సబ్స్క్రైబర్.